ప్రభు పేరట వందనాలండి. ఈ దినము వాగ్దానం చూద్దాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము చూసినట్లయితే 6వ వచనమండి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. మన పిల్లలకి మనం ఎలాంటి నేర్పించాలంటే చిన్న వయసులో నుండి కూడా వారికి మంచి నేర్పించాలి. మనము చాలాసార్లు మన పిల్లలకి కొన్ని విషయాలు మనం చెడ్డవే నేర్పిస్తాం. ఏంటో తెలుసా? మన పుట్టిన పిల్లలు ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు బాబు అమ్మమ్మని తిట్టరా, బాబు తాతయ్యని తిట్టరా, బాబు ఆయన కొట్టరా అని మనం చిన్నగా నేర్పిస్తాం. అవి పెద్ద అయిన తర్వాత వాటిపైన ప్రభావం పిల్లల మీద చూపిస్తాయి. కానీ మన చిన్నప్పుడు మనము ఫస్ట్ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండి దేవుడిలో మన కరెక్ట్గా నిలబడినట్లయితే తల్లిదండ్రులుగా మనము అప్పుడు బిడ్డలు అయ్యో మా దేవుడు గొప్పవాడు, మా అమ్మ మా నాన్నగారు దేవుని యందు భయము కలిగి జీవిస్తున్నారు, మేము కూడా జీవించాలి అని చిన్ననాటి నుండి వారికి నేర్పించిన వారం అవుతాం. మొదట మనము తిరగబడినట్లయితే, మొదట మన దేవుని పట్ల ప్రేమ లేని వారమైతే, మొదట మనము దేవుని యందు భయభక్తులు లేని వారమైతే పిల్లలు కూడా ఉండరు. కాబట్టి ఈ దినము మనము మన పిల్లలకు నేర్పించవలసింది బాలుడు ఎలా నడవాలో వారికి మనము స్పష్టంగా నేర్పించాలి. అప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. మొదట మనము ఉండే పరిస్థితుల్లో ఉంటే మనము దేవుని యందు భయము భక్తి కలిగి వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే మన కడుపును పెట్టిన బిడ్డలు వారు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారు. మనము లేనప్పుడు వారు కూడా జీవించరు. కాబట్టి చిన్ననాటి నుండి చిన్న బిడ్డలకు మనం ఉగ్గుపాలతో భయభక్తులు నేర్పించినట్లయితే మన తండ్రిని మనం సంతోషం పెట్టిన వారు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లల్ని వారు నడవవలసిన త్రోవని నడిపించండి. వారు పెద్దవాడైపోయినా దాని నుండి తొలగిపోడు. ఈరోజు పిల్లలు మనం చాలామంది గారాబం పెడుతున్నాం. దానివల్లనే పిల్లలు పాడైపోతున్నారు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తున్నాం, దాని నుండి పిల్లల భవిష్యత్తులు పాడైపోతున్నాయి. కాబట్టి ఇక నుంచైనా మన పిల్లలు ఏ విధంగా నడవాలో ధర్మశాస్త్రం చెప్పినట్టుగా నడిపిందాం. ఈ కొద్దిగా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు. ఇదిగో నాయన, బిడ్డలు ఏ విధంగా నడిపించాలన్నది మీరు స్పష్టంగా మాట్లాడారు. అవును తండ్రి, మా బిడ్డలు చిన్ననాటి నుండి కూడా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి నేర్పించినట్లయితే వారు పెద్దవాడు అయిపోయినా తొలగిపోకుండా ఉంటాడు ప్రభా. చదువులోనే కాని ప్రభా, విద్యాభ్యాసంలోనే కాని ప్రభా, గురువుల పట్ల కాని ప్రభా, తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవం కలిగి మసులుకుంటాడు. అట్టి విధంగా మా బిడ్డలు నడిపించే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.